హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రజెంట్ నేనైతే అనంతపురంలోని బల్లా రోడ్లో ఉన్నానండి. అలాగే ఇక్కడ మంచి అవెన్యూ ప్లాంటేషన్ ఉంది, బ్లాక్ టాప్ రోడ్స్ ఉన్నాయి అండ్ మంచి ప్రైజ్లో ఇస్తున్నారు. సో ప్రైజ్ ఎలా ఉంది ఏంటనేది మొత్తం మీకు వివరిస్తాను. ఎవరైనా కొత్త వాళ్ళు చూసినట్టే మన ఛానల్ గట్టిగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, వీడియోని చాలామందికి షేర్ చేయండి. మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో ఒక ఫామ్ ల్యాండ్ కొనాలనుకునే వాళ్ళు ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. మీరు వెనక వైపు చూస్తున్నారు కదా, ఇదంతా ఫామ్ హౌస్ అండి. సో వీళ్ళు ఫామ్ హౌస్ కట్టిస్తారు. మీకు వద్దనుకున్నా వీళ్ళు కూడా ప్రైస్ అనేది నెగోషియేషన్ ఉంటుందండి. లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం పదండి. ఫామ్ ల్యాండ్ అంటారు కదా, సో దానికి సంబంధించి సేల్ చేస్తూ ఉన్నానండి. సో అందులో భాగంగా 30 రకాల చెట్లు అయితే పెట్టారు. ఇక్కడ రోడ్ వచ్చేసి 40 ఫీట్ రోడ్ ఇచ్చారండి. సో స్ట్రైట్గా ఇలా వెళ్ళిపోవాలన్నమాట. సో లోపల వచ్చేసి ఫామ్ హౌస్ ఉంది. మీకు 10 సెంట్లు ఇస్తున్నారండి. మీకు ఫామ్ హౌస్ కావాలంటే 62 lakhs అండి. సో వీళ్ళు ఫామ్ హౌస్ కట్టిస్తారు. దాని ప్రైస్ వచ్చేసి 62 lakhs. అన్నీ కూడా ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేస్లో ఉన్నాయండి. చూస్తున్నారు కదా, సో ఫామ్ హౌస్ సంబంధించిన గార్డెన్స్లో అయితే ఉన్నామండి. ఇదంతా కూడా 40 ఫీట్ రోడ్ ఇచ్చారు, బ్లాక్ టాప్ రోడ్స్ అండ్ ఎలక్ట్రిసిటీ ఫెసిలిటీ కూడా ఉంది. అండ్ రోడ్డుకి ఇరువైపులా చెట్లు అనేది నాటించారు మొత్తం కూడాను. అండ్ వెనక వైపు చూస్తే మనకు మంచి గార్డెన్ ఏరియాలో అల్లరి నేటి చెట్లు ఇంకా మిగతా చెట్లు కూడా నాటారండి. ఇక్కడ చూడొచ్చు మీరు, మొత్తం కొబ్బరి చెట్లు ఉన్నాయి. మనకి ఏదో కోనసీమ వెళ్ళిన ఫీలింగ్ వస్తుంది ఇక్కడైతే. సో ఇవన్నీ కూడా కొబ్బరి చెట్లు అండి. అండ్ ఇక్కడ కుర్చీలు ఉన్నాయి, కూర్చునే దానికి మంచి ఆహ్లాదకరమైన చెట్లు ఉన్నాయి. అండ్ ఇటుపక్క మామిడి చెట్లు ఉన్నాయి. సో ఇవి కూడా ఇందులోకి వస్తాయండి. 10 సెంట్లో అయితే 53 lakhs అండి. అండ్ ఫామ్ హౌస్ కట్టిస్తే మటుకు 62 లక్షలు అండి. సో 9 lakh డిఫరెన్స్ వస్తుంది. మీకు ఒక చక్కని వాతావరణం కావాలి, మంచి ఆహ్లాదకరమైన వాతావరణం కావాలనుకుంటే కేఆర్ ఇన్ఫ్రా వారి బృందావన గార్డెన్స్ అండి. ఇందులో మీరు స్థలం కొనండి, మీ భవిష్యత్తు చాలా బాగుంటుంది. సో ఎవరైనా సరే వీకెండ్లో కానీ అదే ఏదైనా ఫంక్షన్స్, మ్యారేజెస్కు, ఏదైనా ఫెస్టివల్ కానీ మీరు సరదాగా అలా బయటికి వెళ్ళి రావాలి అనుకుంటే ఈ బృందావన్ గార్డెన్స్ చాలా బాగా ఉపయోగపడుతుందండి. సో మీరు చూస్తున్నారు కదా, మొత్తం చుట్టుపక్కల మొత్తం గ్రీనరీ చాలా బాగా నచ్చిందండి. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు ఒక ఫామ్ హౌస్ అయితే నిర్మించారండి. సో చూద్దాము, ఇంటర్లాకింగ్ బిగ్స్తో అయితే కట్టారనమాట. సో మొత్తం నాకైతే చాలా బాగా నచ్చిందండి. కొంచెం డబ్బులు ఉండి ఒక మంచి ప్రదేశంలో స్థలం తీసుకోవాలి, ఒక ఫామ్ హౌస్ తీసుకోవాలి అనుకుంటే బృందావన్ గార్డెన్ బెస్ట్ అండి. మనకు మంచి రీజనబుల్ ప్రైస్ ఉంది. ఫామ్ హౌస్ కాకుండా ఫామ్ హౌస్ వీళ్ళు కూడా కట్టిస్తారు. సో కట్టిస్తే మటుకు 62 lakhs వస్తుంది. 10 cents మనకు స్థలం ఎలాగ వస్తుంది. అండ్ బ్లాక్ టాప్ రోడ్స్ ఉన్నాయి. సో మంచి చెట్లు ఉన్నాయి. అన్నీ కూడా మనకు అల్లరినేడు చెట్లు అండ్ మామిడి చెట్లు కూడా కట్టారు. అండ్ నిమ్మ చెట్లు కొన్ని ఉన్నాయి. సో ఇదేనండి ఫామ్ హౌస్, చూస్తున్నారు కదా, చాలా బాగుంది. ఇంటర్లాక్ బిగ్స్తో కట్టారండి. ఇక్కడ మొత్తం చూడండి, రకరకాల చెట్లు అయితే పెట్టారు, మీరు చూడొచ్చు. ఇది సో ఇందులో మీరు మీ స్థలంలో పెద్దగా కాలంలో కట్టించుకోవచ్చు మీ అభిరుచికి అనుగుణంగా. ఇక్కడ చూడండి, రకరకాల ఫ్రూట్స్ ఉన్నాయి. సో నిమ్మ చెట్లు, టేకు చెట్లు, కొబ్బరి చెట్లు అన్నీ ఉన్నాయండి. మీరు ఏదైనా ఇంకా చెట్లు పెంచుకోవాలి మీకు ఆ స్థలంలో అనుకుంటే కూడా పెంచుకోవచ్చు. సో దీనికి వెంటిలేషన్ చూసారా, పైకి కూడా ఇలా స్టెప్స్ ఇచ్చారండి నిచ్చెనలాగా. సో వెంటిలేషన్ కూడా చాలా బాగా ఇచ్చారనమాట. అంతా రెడ్ కలర్లో కొట్టారండి ఫామ్ హౌస్ అనేది. చాలా బాగుందండి, నాకైతే చాలా బాగా నచ్చింది. అంతా కూడా చాలా బాగుంది. అండ్ ఎలక్ట్రిసిటీ కూడా ఉంది, ఎటువంటి ప్రాబ్లం లేదు. ఇక్కడ చూడండి, సో ఫ్రంట్ ఎలివేషన్ ఇలా ఉంటుందన్నమాట ఫామ్ హౌస్ది, అది చూడొచ్చు మీరు. అండ్ ఇక్కడ కూడా ఖాళీ ప్లేస్ అయితే ఇచ్చారనమాట. ఇవన్నీ కూడా అల్లరినేడు చెట్లు అండి, చాలా బాగున్నాయి అన్నీ కూడాను. సో 2 ఫామ్ హౌస్ అయితే కన్స్ట్రక్ట్ చేశారు. ఇక్కడ చూడొచ్చు మీరు. సో అన్ని జామ చెట్లు, కొబ్బరి చెట్లు, అల్లరినేడు చెట్లు, మామిడి చెట్లు, సో ఇంకా నిమ్మకాయ చెట్లు, సో చాలా రకాల చెట్లు అయితే ఉన్నాయండి. ఇక్కడ చూడొచ్చు మీరు, ఫామ్ హౌస్ కట్టించారనమాట. సూపర్గా ఉంది ఇదంతా కూడాను. మొత్తం బ్లాక్ టాప్ రోడ్స్, మనకు హైవేకి దగ్గరగా వస్తుంది. బల్లారు రోడ్డు ముందరే ఉందన్నమాట, మీరు చూడొచ్చు. సో ఇక్కడ కుర్చీలు వేసారు ఆహ్లాదంగా కూర్చొని. అండ్ వాటర్ ఫెసిలిటీ కూడా ఉంది. అండ్ ప్రతి చెట్లకు కూడా డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ ఇచ్చారండి. అంతా కూడాను చాలా బ్రహ్మాండంగా ఉంది. సో కేఆర్ ఇన్ఫ్రా వారి ఫామ్ హౌస్ ల్యాండ్ అండి. అండ్ ఈ ఫామ్ ల్యాండ్కు చాలా బాగా ఉపయోగపడుతుంది. అండ్ మనం ఇప్పుడు ఫామ్ హౌస్ లోపలికి వెళ్ళిపోదాము. సో సూపర్గా ఉంది, నేనైతే చాలా ఎగ్జైట్గా ఉన్నాను. సో బయట అయితే ఇక్కడ ఖాళీ ప్లేస్ ఉంది. అండ్ ఎలక్ట్రిసిటీ కూడా ఇచ్చారు. ఇది చిన్న పెంగుటిల్లు ఉంటుంది కదా, అలా ఉంటుందండి. సో లోపల చూడొచ్చు మీరు. వావ్, సూపర్, ఎక్స్ట్రీమ్లీ చాలా బాగుందండి. పైన కూడా పిఓపి చేయించారు. అండ్ ఇక్కడ కూడా ఇంటర్లాక్స్ మిక్స్తో కట్టారు కాబట్టి
చాలా బాగుందండి. అండ్ ఇదంతా కూడా వెంటిలేషన్ ఇచ్చారు అండ్ ఎలక్ట్రిసిటీ ఇచ్చారు. అండ్ ఇక్కడ వచ్చేసి అంతా ఓపెన్ కిచెన్ ఇచ్చారు. అండ్ ఇక్కడ సింక్ ఇచ్చారండి. ఇదంతా కూడా ఓపెన్ కిచెన్ మీరు చూడొచ్చు. అండ్ ఇక్కడ కూడా సింక్ ఉంది, వాష్ బేసిన్ ఉంది. సో ఇదంతా కూడా మీకు వంటకు సంబంధించిన చేసుకోవచ్చు అనమాట. ఇక్కడికి వచ్చేసి లోపల బెడ్రూమ్ ఉంటుందండి, చూడొచ్చు లోపల. సో ఇదంతా కూడా బెడ్రూమ్ అండి. సో ఇక్కడ ఫ్యాన్ పెట్టుకోవచ్చు, ఏసీ కావాలన్నా కూడా వేయించుకోవచ్చు. మీకు హోల్స్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ కూడా కబోర్డ్స్ ఇచ్చారు. సో ఇదంతా కూడా వెంటిలేషన్ సంబంధించిన గ్లాస్ విండోస్ ఇచ్చారనమాట. సో ఇక్కడ నుంచి మీకు బయట ఇలా కనిపిస్తుంది. సో లోపల కూడా కింద టైల్స్ ఇచ్చారండి. ఇదంతా కూడా చాలా బాగుందండి, అసలు సూపర్గా ఉంది. నాకు ఫామ్ హౌస్ చాలా బాగా నచ్చిందండి. అండ్ ఇక్కడ వుడెన్ డోర్ ఇచ్చారు, చాలా క్వాలిటీతో ఇచ్చారండి. డోర్ కూడాను చాలా స్ట్రాంగ్గా ఉంది. సో ఇదండి లోపల ఇలా ఉంటుంది అనమాట ఫామ్ హౌస్. మీకు ఎవరైనా కావాల్సిందే స్క్రీన్ మీద నెంబర్కి కాల్ చేయండి. మీరు స్థలం కొనుక్కోవచ్చు. అండ్ ఫామ్ హౌస్ కూడా కట్టిస్తారు. సో మీరు చూడొచ్చు అన్ని వసతులు ఉన్నాయి. మన అనంతపురంలో చాలా దగ్గర అవుతుంది, బళ్ళారి హైవే NH42. సో ఎవరైనా సరే కావాలనుకునే వాళ్ళు స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి కాల్ చేయండి. వాళ్ళు మీకు ఫుల్ డీటెయిల్స్ ఇస్తారు. మీరు మీ ఫామ్ ల్యాండ్ అయితే సొంతం చేసుకోవచ్చు. అండ్ ఫుల్ రిజిస్ట్రేషన్ కూడా చేసిస్తారు, నో ప్రాబ్లం. మీకు పైన వాటర్ ట్యాంక్ కూడా ఇచ్చారు. మీకు 24 hours వాటర్ వస్తూనే ఉంటాయి, నో ప్రాబ్లము. సో సొంతంగా వాటర్ ట్యాంక్ ఉంది కాబట్టి మనకు ఎనీ టైం వాటర్ వస్తూనే ఉంటాయి. అండ్ చెట్లు అయితే నాకు చాలా బాగా నచ్చాయండి. మొత్తం కూడా అన్ని చెట్లు ఇచ్చారనమాట. సో మంచి ఫామ్ ల్యాండ్ అండి. ఇక్కడ చూడండి, రోడ్డు మధ్యలో కొబ్బరి చెట్టు ఉంది. రోడ్డు వేసినా కూడా చెట్టుకి ఏం కాకుండా అలాగే పెట్టారనమాట చెట్టును అయితే. ఓకే అండి, ఇది ఫ్రెండ్స్ వీడియో. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఉంటానండి, బాబాయ్.